పచ్చడి కొమ్మ, ప్రియులరా దేవునిలో ప్రియులరా ఉన్నటువంటి కొమ్మ, దేవుని ఆశీర్వదించబడినటువంటి కొమ్మది. అందుకనే యోసేపు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయినా సరే, తన కానాను దేశంలో నుండి ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయినా సరే, దేవుని యొక్క వాక్యం తన గుండెల లోతులో ఉంది కనుక వాక్యములో ఫలించాడు. అందుకనే దేవుడు ఆ అన్య దేశంలో ఉన్నటువంటి యోసేపుని ఎలా చేశాడంటే ఫలాభివృద్ధి పొందినటువంటి కొమ్మగా చేశాడు. ఆమేన్. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ పల్లెటూరులో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా పిల్లరా, నువ్వు దేవుని ఆశీర్వాదించబడిన వ్యక్తివై ఉండాలి. ఆమేన్. దేవుడు నీకు తోడై ఉండాలి. ఇప్పుడు ఏదో బలహీనత, ఇప్పుడు ఏదో ఒక నష్టం, ఇప్పుడు ఏదో ఒక అనీజీ పిల్లరా, చూడండి ఎప్పుడు చూసినా సంతోషం లేని వ్యక్తిగా ఈ రోజున నీవు ఉంటున్నావేమో. ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఫలాభివృద్ధి లేకుండా దరిద్రత జీవితంలో వెళ్ళిపోతున్నటువంటి ఒప్రైనేస్తమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యోసేపు ఎందుకు వెళ్ళి ఫలించాడో ఆలోచించాలి. ఎరగని ప్రజలు, తనకి ఎవరు సపోర్ట్ లేరు, తన స్వజనులు సపోర్ట్ లేదు, తన రక్త సంబంధుల యొక్క సపోర్ట్ లేదు. ప్రియులరా, తనకి ఏదైనా విద్య నేర్చుకున్న వ్యక్తి కాదు, కూలీనాలు చేసి వ్యవసాయం చేసి ఒక బానిస బ్రతుకుగా వెళ్ళినటువంటి వ్యక్తి, బానిసగా వెళ్ళిన వ్యక్తిని ఆ దేశానికే ప్రధానమంత్రిగా చేశాడు. సభలు కొట్టాలి హుషారుగా.